ఒకప్పుడు మహానుభావుడు మరీచి అనబడేటువంటి మహర్షి ఉండేవాడు. ఈ మరీచి సామాన్యుడు కాడండి, బ్రహ్మదేవుడు మానసపుత్రుడు మరీచి మహర్షి. ఈ మరీచి మహర్షి ప్రణవోపాసన చేసేట చాలా కాలం. మహర్షులు ఓంకార ఉపాసన చేస్తారు. అత్రి మహర్షి కూడా ప్రణవోపాసన చేశాడు. దత్తాత్రేయుల వారిని పొందారు ఆయన. ఈ ప్రణవోపాసన చేయగా చేయగా ఆ ఓంకారములో ఉండే శుద్ధసత్వ శక్తి సాక్షాత్కరించింది ఆయనకి. మరీచి మహర్షికి కనబడింది. ఇప్పుడు మరీచి అమ్మా అని ప్రార్థన చేశాడు ఆ శక్తిని. అప్పుడు ఆ శక్తి ఏం వరం కావాలనైనా నీకు అని అడిగితే, తల్లి నిన్ను కూతురిగా లాలించాలన్న ముచ్చట నాకు కలిగింది అన్నట్టు మరీచి. అప్పుడు ఆ తల్లి ఆ మరీచికి కుమార్తెగా కలిగినది. ఇక్కడ ఆ మరీచి పుత్రికగా కలిగిన ఆవిడ పేరు వల్లభ. ఇది తెలుసుకోవాలి. మరీచి యొక్క పుత్రిక ఇది తెలుసుకోవాలి కథ ప్రకారంగా. ఆ మరీచి యొక్క పుత్రుల్లో కశ్యపుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి అక్కగారివిడ. అప్పుడు మరీచి పరబ్రహ్మ యొక్క శక్తి కనుక పరబ్రహ్మకే ఇచ్చి పెళ్లి చేస్తాను పట్టుపట్టు కూర్చున్నట్టు ఆయన. ఆ పరబ్రహ్మకు రూపం ఉందా ఏమిటి కనబడ్డానికి అంటే, నా కోసం ఆయన రూపం ధరిస్తాడని పరబ్రహ్మను మళ్ళీ ప్రణవంతో ఉపాసన చేయడం మొదలు పెడితే, ఈ వల్లభ మహాగణపతి సాక్షాత్కరిస్తే సశాస్త్రీయంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటండి మరీచి మహర్షి వల్లభాదేవిని ఇచ్చి. ఇప్పుడు మిథున దేవతలను తలంచాం. ఇప్పుడు మరొక భావాన్ని చూద్దాం. గణపతి యొక్క తత్వం ఒక్కసారి ఆలోచిస్తే సమస్తమైన ప్రపంచాన్ని నడిపే పరమాత్మ ఇతడు అని అర్థమవుతుంది. గణపతి వదనం ఓంకారం అని నిన్ననే చెప్పుకున్నాం. ఇక మిగిలినవన్నీ శక్తులు, వాటిని కలిగినటువంటి దేవతలు. వాళ్ళిద్దరు మొత్తం 10 మంది. ఇందులో ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, భూతత్వము, జలతత్వం, మొత్తం 5 తత్వములు. వీటిని పంచభూతాలు అంటారు కదా. ప్రపంచమంతా పంచభూతాలే. ఈ ప్రపంచం పంచభూత గణము. మళ్ళీ పంచభూతాలు కలిపితే గణమైందా లేదా? ఈ పంచభూత గణములకి ఎవడు కంట్రోల్ వాడు గణపతి. ఇది ఆలోచించాలి ఇక్కడ. అందుకే స్వామి ఈ 10 దేవతలు పంచభూతాలకు ప్రతీకలు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఇదంతా శాస్త్రంలో వర్ణించినదే. అందులో పైన చూస్తే జలతత్వం మొట్టమొదటి వర్ణించారు. ఎందుకంటే జలతత్వమే నారాయణ తత్వం కనుక లక్ష్మీనారాయణ తత్వము జలతత్వము మొట్టమొదటిది. రెండవది శివపార్వతులు అగ్నితత్వం. ఇక మూడవది రతిమన్మధులు, వీళ్ళు వాయుతత్వము. రతిమన్మధులు రెండిటికి ప్రతీకండి. వాయుతత్వము మనస్తత్వము రెండిటికి, వాయువు మనస్సు. ఎందుకంటే ప్రపంచం అంటే ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. పంచభూతాలు ప్లస్ మనస్సు అంతే ప్రపంచం. ఒక్కసారి మీకు టైం ఇస్తాను. ఇంతకు మించి ఏమైనా ఉందా చెప్పండి. మీ బాడీ పంచభూతాలు, దీనిలో ఉన్నది మనస్సు. ఎన్నయ్యే? 6. అలాగే బయటకు కనిపించేది ప్రపంచం. మీరు మనస్సుతో కలిపే దాన్ని చూస్తారు కనుక ప్రపంచము ప్లస్ మనస్సు. ప్రపంచం పంచభూతాలు. ఇందులో పంచభూతాలు ఇప్పటికి ఎన్ని భూతాలు అయ్యాయి? 3. జలము, అగ్ని, వాయువు. మనస్సు కూడా వాడే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వాయువు కనబడదు, మనస్సు కనబడదు. వాయువుని పట్టడం కష్టం, మనస్సును కంట్రోల్ చేయడం మరీ కష్టం. అందుకే వాడి పేరు మన్మథుడు, వాడు మనసిజుడు. కనుక మనస్సుకి వాయువుకి వాయువేగ మనోవేగాలు అంటాం మనం. చూడండి ఈ 2 మహావేగంగా ఉంటాయట. కనుక వాయుతత్వ మనస్తత్వములు రెండిటికి అధిపతులు ఎవరు? రతిమన్మధులు. ఇక్కడ తర్వాత భూతత్వానికి ప్రతీక భూదేవి వరాహస్వామి. ఆకాశతత్వానికి ప్రతీక పుష్టిపతి వినాయకుడు అయ్యాడు. ఇప్పుడు పరిశీలించండి. అంటే పంచభూత తత్వములు నా చేతిలోవే అని చెప్పడానికే 10 చేతులు పట్టుకున్నాడు స్వామివారిని. పరిశీలించవలసింది ఇక్కడ. అంటే ఇప్పుడు గణపతి ఎవడు? పంచభూతాలని కంట్రోల్ చేసేవాడు. ఇప్పుడు అర్థమైంది కదా. మరొక విశేషం, గణపతి ఉంటే 4 వైపులా 4 ఉంటారటండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు కింద కూర్చుని ఉంటారటండి గణపతికి చుట్టూ. వాళ్ళు ఆయనలో ఉన్నవాళ్లే. ఎవరెవరయ్యా అంటే రమా రమేశ పూర్వాంగ రతి కందర్ప పశ్చిమ. గణపతి శాస్త్రంలో చదువుతాం ఇక్కడ. ఆయన శరీరంలో ఉన్నవాళ్లే మళ్ళీ విడివిడిగా కూడా కనబడతారట. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పురుషార్థానికి ప్రతీకలు. ధర్మ పురుషార్థం లక్ష్మీనారాయణులు, అర్థ పురుషార్థం శివపార్వతులు. ధర్మ అర్థ. కామ పురుషార్థం రతిమన్మథులు, మోక్ష పురుషార్థం వరాహస్వామి. ధర్మ అర్థ కామ మోక్షములు 4 వచ్చాయి ఇక్కడ. ఈ ధర్మార్థ కామ మోక్షాలన్నిటికీ కలుపుకుని మూలతత్వమైన గణపతి క్రింద ఉన్నటువంటి పుష్టిపతి తెలిసింది కదా. కనుక ఈ గణపతిని మనం కొలుచుకుంటే పంచభూతాల నుంచి మనకు రక్షణ కల్పిస్తాడు. గణపతిని పట్టుకున్న వాళ్ళకి పంచభూతాల్లో భయం ఉండదండి. వాళ్ళని పంచభూతాలు ఏమీ చెయ్యలేవు. మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పంచభూతాలు విజృంభించినా గణపతి కార్యానికి మాత్రం సానుకూలం కూడా మనం చూస్తూనే ఉన్నాం. పంచభూతాలైన కంట్రోల్లో ఉన్నాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగే ధర్మ అర్థ కామ మోక్షాలు 4. మన బతుకు కావలసినవి 4, ఇంకేం లేదు. ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవే జీవుడి పురుష అర్థములు. ఇప్పుడు జీవుడు సాధించవలసిన ప్రయోజనాలు. పురుషార్థాలు ఆయనే ఇస్తున్నాడు. పంచభూతాలు ఆయన కంట్రోళ్ళు ఉన్నాయి. సర్వదేవతామయమైంది ఆకారం. ఇప్పుడు చెప్పండి, వల్లభ గణపతి ఎంత పరిపూర్ణమైనటువంటి స్వరూపంతో భాషిస్తున్నాడు.